జాన్వి హాస్పిటల్లో ఉందంట కదా, ఎలా ఉంది? జాన్వికి డ్రగ్స్ అలవాటు ఉందని నాకు ముందే తెలుసు. కాకపోతే నీకు చెప్తే ఎక్కడ బాధపడతామని చెప్పలేదు. మాన్పించడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. జాటి డ్రగ్స్ ఎవడు అలవాటు చేసుకుంటాడు? ఎందుకు నా చెల్లిని అలా చేసావు? నీ అవసరం కోసం చిన్న పిల్లకి డ్రగ్స్ అలవాటు చేస్తావా? నా చెల్లిని టచ్ చేస్తావా? తెలిసిపోయిందా? చేస్తాను, కానీ మరి అంత చిన్న పనికి డ్రగ్స్ అలవాటు చేస్తానా? ఐఎమ్ వెరీ మచ్ ఫోకస్డ్. నిన్ను పెళ్లి చేసుకున్నా, జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేసిన సింగిల్ ఎజెండా సీఎం పవర్. ఆ పవర్ కోసమే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చంపి నిన్ను పెళ్లి చేసుకొని మీ నాన్న పక్కన చేరాను. రేపొద్దున తేడా వచ్చి నా గురించి ఏదైనా విషయం బయటపడితే నువ్వు పీకేఆర్ నోరు మూసుకొని ఉండాలని జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేశాను. తప్పలేదు సత్య, నచ్చింది చేయడానికి కొన్నిసార్లు నమ్మిన వాళ్ళని చీట్ చేయక తప్పదు. ఎవ్రీ బ్లడీ థింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ వార్లో నేను ఒక్కడే నా ఆర్మీ. ప్రతిరోజు మీతో ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు ఎంత నరకం అనిపించానో తెలుసా నీకు? ఆ బ్రహ్మ విషయంలో నువ్వు నన్ను వెపన్గా వాడుకున్నావు. సీఎం అవడానికి నేను నిన్ను వెపన్గా వాడుకున్నాను. ఇట్స్ మ్యూచువల్. సత్య, మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం. ఐ డిడ్ మై బెస్ట్. మా ఇంట్లో అన్నం తిని మీ ఇంట్లో అన్నం తిని కంప్లీట్ చేయి. మీ ఇంట్లో అన్నం తిన్నది నేను ఒక్కడినే. నువ్వు నా ప్రేమ తిన్నావు, మీ చెల్లి డ్రగ్స్ తింది, మీ నాన్న విషం తిన్నాడు. ఎస్, నేనే ఇచ్చాను. మీ కంక్లూజన్ చెప్పారు కదా, నా కన్ఫెషన్ కూడా వినండి. మీ చిన్న కూతురు జాన్వి पीकेआर अमर रहे. సత్య, నువ్వు ఎప్పుడు అంటుంటావే నీ లైఫ్లో వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడల్లా నేనే ఫీల్ చేశానని. ఆ వాక్యూమ్ క్రియేట్ చేసిందే నేను. బేసికలీ మీ ఫ్యామిలీ మొత్తం నా కోసమే పుట్టారనుకుంటా, నేను సీఎం అవడం కోసం. జాన్వి సిటీలో ఏ డ్రగ్ పెడ్లర్స్తో మాట్లాడింది, ఎవరితో కాంటాక్ట్లో ఉంది, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ చాలు కదా. నార్కోటిక్స్ కేసులో మినిమం 6 years. లేదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయా అది ఇదంటే చెప్పు, ఇట్స్ ఓకే. మీ నాన్ననే చంపినుండి, నువ్వు మీ చెల్లి పెద్ద లెక్క కాదు. కాకపోతే మరి ఫ్యామిలీలో అందరినీ చంపిన క్రెడిట్ నాకొద్దు. ఇప్పుడు నీ లైఫ్లో క్రియేట్ అయిన వాక్యూమ్ ఫిల్ చేయాలన్నా నేను తప్ప నీకెవ్వరూ లేరు. హోప్ యూ అండర్స్టాండ్ దాట్. ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్నాను, కానీ నా మనశ్శాంతి పాడు చేయడానికి మళ్ళీ వచ్చాడు. ఎందుకు అతన్ని పిలిపించారు? ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న నాకు చుట్టూ శత్రువులేనమ్మా. వాళ్ల దౌర్జన్యాల నుంచి నా ఆశయాలని కాపాడుకోవడానికి బ్రహ్మ సపోర్ట్ నాకు కావలసి వచ్చింది. అందుకే రమ్మన్నాను. వచ్చాడు, కొండంత అండగా నిలబడ్డాడు. ఇది ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నాకులాగే ఏదో ఒక రోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ.
అమ్మా, అన్నయ్య, నీరై కరిగిందా నీ ఎదలో ఆ నలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు, చెప్పమ్మా. అన్నా అని అంటూ నువ్వు పిలిచి కలవాలన్నయ్య. పిలుపు, రక్షాబంధముగా తప్పకుండా. తోడై నడుపు. కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి, అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు, అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. మనం కలవాలని మనకంటే ఎక్కువగా కోరుకున్న మనిషి ముందున్నాం. అమ్మా, నాకు మిగులున్న ఒకే ఒక బంధానివి నువ్వే. నా కోపం వల్ల దగ్గరగా ఉండాల్సిన నిన్ను ఇన్నాళ్ళు దూరం పెట్టానన్నయ్య. లేదమ్మా, ఈ అన్నయ్య మనసుకు నువ్వు ఎప్పుడు దగ్గరగానే ఉన్నావు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు బయలుదేరమ్మా. ఏం జరిగిందమ్మా? నీకు ఇంకో విషయం చెప్పాలన్నయ్య. చెప్పమ్మా. మిమ్మల్ని చూడాలంటే నాలాంటి మనిషి తలెత్తాలి. కానీ మీరు ఇప్పుడు తలదించుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. మీ చెల్లెలు జాన్వి తీసుకున్న డ్రగ్ పెడ్లర్స్తో కాంటాక్ట్స్, కాల్ రికార్డింగ్స్ దగ్గర నుంచి నిన్నటి హాస్పిటల్ రిపోర్ట్స్ వరకు అన్నీ ఈ మొబైల్లో ఉన్నాయి. ఇదంతా మీ ఆయన చెప్తూనే చేశాను, ప్రమోషన్ వస్తుందని. కానీ నాకు మీ మీదున్న ఎమోషన్ ముందు ఈ ప్రమోషన్ చాలా చిన్నది. అందుకే ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేను. మీ కోపం రావడం కరెక్టే, కానీ ఇది కావాలి కదా. ఇప్పుడు మీ భర్త సపోర్ట్ కూడా మీకు లేదని నాకు తెలుసు. మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, బాగా థింక్ చేసి, థింక్ చేయకుండానే డిసైడ్ చేసేయండి. నువ్వు బయలుదేరమ్మా.